మనమే రైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. మనమే వండుకోవాలి ఇంట్లో ఎవరు లేనప్పుడు. ఏం చేస్తాం గాయస్, మనం వంట మనమే వండుకోవాలి, మనం వంట మనమే తినాలి. బాలు బాయ్ అయితే కబడ్డీ ఆడడానికి వెళ్ళాడు. ఇక్కడనే గాయస్ మనమైతే కన్నా బాయ్ దగ్గరికి వెళ్తున్నాం గాయస్. చూసారా ఈ రైలు పట్టాల దగ్గర ఎటు వచ్చేసినాం మనం. ఏం అర్థమైతే లేదు. ముందర ఎక్కడైనా పోయి చచ్చిపోదామా అనిపిస్తుంది. ఏందయ్యా ఇది వీడియో తీస్తున్నావా ఏమంటారు గాయస్ వాళ్ళు తింటున్నా. ఈడ ఎక్కడో నేను చిన్నప్పుడు చూసినప్పుడు కూడా ఉండే ఇగో ఈడ. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. రైట్ అంటారు. ఇది వచ్చేసి ఉప్పు కూడా టీషన్ అంటారా బాబు అంటే ఏమది ముందలేం అనిపిస్తలేదు నా ముఖానికి. లేట్ కొట్టి అదండి ఇప్పుడు రైలు పట్టాలి అనిపిస్తున్నా. ఉప్పు కూడా రైల్వే స్టేషన్ చేరుకున్నది కానీ నా డెస్టినేషన్ ఇంకా రీచ్ కాలేదు. ఏమంటారు ఏమేం చూపెడుతుంటారా బాబు ఈడ అనుకుంటున్నా. సరే అయితే మహేష్ గారు అయితే పనికి పోయిండయ్యా. వాడు వచ్చినాక చార్మినార్ పోదాం గైస్. ఏమంటారు ఈ పుట్టల్లోకి వెళ్ళి మన దగ్గర బైక్ లేదు కాబట్టి బైక్ ఊర్లో ఉంది సామి దగ్గర. మహేష్ గారు కూడా పనికి పోయిండు. అందుకోసమని మనం ఇప్పుడు కన్నా బాతాయిని అన్న దగ్గరికి వెళ్తున్నాం మీట్ గాడికి. అక్కడ నుంచి ఆడ కొద్దిసేపు టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. అది చార్మినార్కి వెళ్దాం. చార్మినార్ తర్వాత ఇంటికి పండుకోవడం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పైన అయితే ఫంక్షన్ అయిపోయింది, వాక్ చేసుకుంటూ పోతున్నాం గైస్. నేను మాత్రం తినొద్దు గైస్. బాగా తినొద్దు ఎందుకంటే డాడీ స్వామి అయితే మాలేసి తినలేడు. స్వీట్ తినిపించడానికి పోతున్నాం. స్వీట్ తినిపించేస్తాం. మాత్రం రాదు, అది రాదంటే సిగ్గుపడతాడు బాయ్. మీరు ఒక సైడ్కి మనం అందరం ఒక సైడ్కి వెళ్దామని. ఏమైనా సిగ్గుపడుతున్నావా? చూసుకోమన్నా దానికి ఒక అలాగే అలాగే మొత్తం మంచి లైక్ అండ్ కామెంట్ అవి చేస్తారు. కానీ ఒక మంచి డైలాగ్ కొట్టండి మీరు. మంచి డైలాగ్ కొట్టండి ఒకటి. దేని ఎవరి గురించి? ఎవరి గురించి అయినా. ఇప్పుడు వైరల్ అయిపోవాలి. నా గురించి సన్నగైపోతున్నా కొట్టుకుంటున్నా. బొంగు మీద బొంగు రాహుల్ అంటారు. రాహుల్ మీద ఒక డైలాగ్ కొట్టేస్తున్నాం మేము. బొంగు మీద బొంగు రాహుల్ అని వేసుకొని తెంగు. వద్దా భయం అవుతుంది. నరపల్లి ఇస్తున్నా ముందే మా పైన దళిద్రం మొత్తం ఉంది. ఇంకా దళిద్రం వద్దయ్యా మాకు అని చేస్తున్నారు. నేనైతే బలిగా ఇస్తారు బాయ్, దూరం ఉండాలని అయ్యా పండి
ఇంకో మా బాయ్ అయితే ఎవరినైతే తక్కువ మంచి వెళ్ళాడు, అందరు మంచిగా ఉందని చెప్పిండు. అంటే బాయ్ మనసు చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది, మంచోడు బాయ్. రైట్, మీరు కూడా వచ్చేసేయండి గైస్. ఏమంటున్నా పోడు గంజి నా పేరు బర్త్డే తో గైస్, బర్త్డే తో పరిచయం అయింది. అన్నన్ అయితే అన్నం చూసాను, అన్నం పరిచయం అయిందేమో ఇంతప్పటి నుంచి. చిన్నప్పుడు చెడ్డీతో వస్తాను. అరే ఈ గల్లీలు తెలియదు, ఈ గల్లీ నేను నాకు తెలిసి ఎప్పుడు వచ్చినా అంటే ఎప్పుడో వచ్చిన ఈ గల్లీ దగ్గర చిన్నప్పుడు సైకిల్ లో కూడా వచ్చిన, సైకిల్ కూడా వచ్చినాం ఇప్పుడు 5 రూపాయలకి రాయి పూడలా తీసుకున్నాం. రైట్ రైట్ అంతా ఇరుకున్నప్పుడు మంచోళ్ళు అయిపోయారు. నేను అప్పుడు ఏం తిరగలే గైస్, తిరగలేడు కానీ ట్రైన్ లో ఫోటో అయితే తిరుగుతుండే. అది ఒక పెద్ద స్టోరీ గైస్, అది చెప్తే మా నిశ్శబ్దాలు దాటిపోతాయి ఏమో. కానీ గైస్ ఇలా మమ్మ అయితే ఇడు పనికి వచ్చిండు చిన్న ఉన్నప్పుడు నా దగ్గరికి. ఇక నాయంబడి ఎక్కువ ఉంటుండే, ఇక నాకు చెప్పకుండా అయితే వెళ్ళిపోయిండు. ఈ గల్లీకి వచ్చినామా నాకు చెప్పకుండా అయితే ఇక పనికొచ్చి వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తున్నా అని చెప్పేసి పోయిండు. ఇక ఎవరెమ్మడు పోయిండేమో తెలియదు కానీ ఇలా మమ్మ అయితే నన్ను పట్టుకుంది, నా కొడుకు నా దగ్గరకు రావాలి. మళ్ళీ మీది ఇక మళ్ళీ ఎట్లా తీసుకొని వచ్చిన అంటే మా షాప్ లో ఒక మాస్టర్ ఉంటాడు, ఆ మాస్టర్ వాళ్ళ ఫంక్షన్ అంటే ఇక బాగా ఊరికొస్తుండే. ఆడేమని పిలుస్తుండే వాడు చెప్పు ఫస్ట్. భాస్కర్ ఏ కాదు, ప్రభాస్ ప్రభాస్ అని పిలుస్తుండే గైస్, ప్రభాస్ పిలుస్తుండే. పెద్ద పేరు ఉంటుండే ఏం పేరు, ప్రభాస్. అయితే దావత్ ఉందని చెప్పేసి ఇంటికి పిలిచిండు, ఆడ పట్టించే వెళ్ళిపోయిండు. అసలు రాకపోతుండే. ఇక మా మాస్టర్ ఇట్లా దావత్ చేస్తుండ్రు, రేపు పోదాం నాడు అది అని అంటే అప్పట్లో మావాడు అంటే దావత్ ఏమన్నా అంటే బాగా ఊరికొస్తుండే, ఏదైనా ఫంక్షన్ అంటే ఊరికొస్తుండే. ఇక నేను అట్లా ఆ విధంగా చెప్పేసి అయితే తీసుకొని వచ్చిన ఇంటికి తీసుకొని వచ్చినాక ఇంట్లో అంత దూరం ఉందంటే అయిపోయా ఇంటికన్నా అయిపోయింది. నేను రాను రోడ్డు మీద పడుకుండు రాను అలా మొబైల్ తీసుకొని వచ్చినాక గుంజుకొని తీసుకొని పోయింది. ఇక్కడ ఇది గైస్. కానీ ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే 10 రూపాయల కోసం ఎంత పెద్ద కొట్లాట అయింది గైస్. 10 రూపాయలు ఇవ్వలేదు, కుండ వాళ్ళ కొట్టేసిన. అప్పుడు ఏమైందో నాకు కూడా తెలియదు. చిన్నప్పుడు ట్రైన్ల పొట్టి పోతుండే, మొత్తం ట్రైన్ల పోతా తిరుగుతుండే, మొత్తం ఆగం అయిపోయినప్పుడు హాస్టల్లో వేసారు. దాని తర్వాత ఇంటికి తొలికొచ్చారు, దాని తర్వాత ఇట్లున్నా. అరే ఏమైనట్టు ఇప్పుడు మాకు అర్థం కాలేదు. అరే అలా కాలే, ఏమైంది ఇప్పుడు? అరే గాయస్ ఇసొంటి ట్రై చేయకండి గైస్, చేలు కోసుకపోతున్నాయి. అవును గాయస్. ఓకే గైస్, ఇంటి వచ్చేసిందా ఇక ఇల్లు దగ్గరికి? ఇంకొక హాఫ్ కిలోమీటరా? 500 meters. 3, 4, 5 అయితే వస్తుంది. ఇది కాదు గైస్, ఇంకా మీరు ఇస్తుంటే ఎప్పుడు ట్రై చేయకండి. ఇగో చేయి కోసుకోపోయింది మనోంది షర్ట్. నాది కూడా వస్తుంది బాయ్. అరే ఏంట్రా ఇది, మీకు రక్తం ఎక్కువైపోయింది గైస్, ఇలా బ్లడ్ రోడ్కి చేస్తున్నాం బాయ్. ఇది వద్దు, ఇటువంటి ట్రై చేయకండి. చిన్నపిల్లలు ఎక్కువ మంది చిన్నపిల్లలే చేస్తారు. అరే చూసుకోండి మీరు, ఇగో ఆడకండి. మొత్తం రక్తం అయిపోయింది. ఇంతగానం తింటే వస్తుంది గైస్ అది. మీరు వేస్ట్ చేస్తుర్రా, ఇంకేమో తింటారు మీరు. అవును గైస్, ఇగో ఇప్పుడే వీళ్ళు మాంజతో తమాషా చేసిరు ఏమో, మొత్తం అది ఏమేమో అయిపోయింది. చూపేయండి రా, ఫ్రీ హెల్త్ అంట. వెళ్తారా ఆడికి? ఏ వద్దు బాయ్, అరే మొత్తం ఇగో 1 year వారంటీ, నో గ్యారంటీ, టెంపరరీ ఓన్లీ.
అరే కొంచెం దూరం అన్న పోయి చేయండి రా కొంచెం. నీకు అంత ఊపస్తుంటే పోయి చేయొచ్చు కదా. ఎస్ఆర్ నగర్ महबूब नगर కన్నవరం లడ్డు అంటే ఏమన్నా